మాకెక్కడ గౌరవం, అధికార పార్టీలోనే దళిత గలం, బట్టి ఎదుట ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల అసంతృప్తి వెల్లడి, సీఎం పర్యటనల సమాచారమే లేదంటూ ఆవేదన, బదిలీలు పోస్టింగ్లో పట్టించుకోవడం లేదని ఫిర్యాదు, ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల ప్రత్యేక నిధులు డిమాండ్, తుంగతుర్తి వివాదంపై బహిరంగ రచ్చ వద్దని బట్టి హితవు పలికిండు. ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? రెడ్లు వర్సెస్ దళితులను రెడ్ల పెత్తందారు. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి అబ్బా, ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి. జైరాబాద్ కావచ్చు, ఆందోళన నియోజకవర్గం కావచ్చు, అక్కడ షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ అండ్ చేవెళ్ళ నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం కావచ్చు, నకిరేకల్ కావచ్చు, ఇట్లా మొత్తం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మీరు ఏది తీసుకున్నా కూడా అక్కడ ప్రజాప్రతినిధులు ఎస్సీలే, బట్ డామినేషన్ మాత్రం రెడ్డిల చేతిలో ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ మండలాలు ఉంటాయి కదా, మండలాలు మొత్తం రెడ్ల చేతిలో ఉంటాయి. జిల్లా అధ్యక్షుడు రెడ్డి అయి ఉంటాడు. మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, ఏ జిల్లా అయినా తీసుకోండి, నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయంలో. ఇక జుక్కలు ఎట్లా పాడైందా? జుక్కలు ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయితే జుక్కలు ఎమ్మెల్యే పట్టించుకున్న పాపన పోలేదు, ఒక్క రోడ్ వేసిన పాపన పోలేదు. వికారాబాద్ ఎట్లుంది? జైరాబాద్ ఎట్లుంది? వికారాబాద్ రోడ్లు పడ్డాయా? జైరాబాద్లో రోడ్లు పడ్డాయా? ఆందోళనలో రోడ్లు పడ్డాయా? ఇటు వస్తే చేవెళ్ళలో రోడ్లు పడ్డాయా? జుక్కల్లో రోడ్లు పడ్డాయా? తుంగతుర్తిలో రోడ్లు పడ్డాయా? నకిరేక్కల పరిస్థితి అంతో ఎంతో మెరుగున్నది. ఆయన కొంచెం మాజీ మావోయిస్ట్ కాబట్టి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాడు వీరేశమన్న. మీకు అడగ చేత కాదు, మీకు నిధులు తీసుకొచ్చుకునే చేత కాదు. ఏమవుతుంది కాంగ్రెస్లో? చొప్పదండి పరిస్థితి ఎట్లుంది? మానుకొండూరు పరిస్థితి ఎట్లుంది? వివేక్ వెంకటస్వామి పరిపాలిస్తున్న చెన్నూరు పరిస్థితి ఎట్లుంది? చూద్దాం, కథ ఏం చూద్దాం. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే మాకెక్కడ గౌరవం అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోస్టే తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇక మీరు అందరు పోయి ఆయనకు చెప్పుకుంటే నాకే ఎసరేస్తుందిరా నాయన, ఇక మిమ్మల్ని ఎడబట్టించుకుంటా అని బట్టి విక్రమార్క యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీరు భయపడిన అవసరం లేదు. కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్న దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు కనీస ప్రాధాన్యం కూడా దక్కడం లేదన్న అసంతృప్తి ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో బహిర్గతమైంది. ఎస్సీ ప్రజాప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం అధికార పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తిని అద్దం పట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం వస్తున్నారు, మాకే సమాచారం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల వివరాలు ముందస్తుగా తమకు తెలియడం లేదంట. ఈ ఎట్లున్నది చూడు, ఎమ్మెల్యేలకి తెలుస్తలేదంట, మాకే తెలియడం లేదని దళిత ప్రజాప్రతినిధులు బట్టి దృష్టికి తీసుకెళ్లారు. తమ నియోజకవర్గాల్లో జరిగే ఆ ప్రభుత్వ కార్యక్రమాలకే తాము చివరి నిమిషంలో తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులు తమను పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో తమ ప్రతిష్ట దెబ్బతింటుందని వారు వాపోయినట్లు తెలుస్తుంది. బదిలీలోనూ ఆ భేటీల్లోనూ పక్కన బాటే డివిజన్ నుంచి మండల స్థాయి వరకు అధికారుల బదిలీలు పోస్టింగ్లు కూడా ప్రజాప్రతినిధులు అభిప్రాయం తీసుకోకుండా జరుగుతున్నాయని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందని, ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందని బట్టి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలా అయితే ఎన్నికల్లో ఇబ్బందులే. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ప్రాధాన్యం లేకపోతే రానున్న స్థానిక సంస్థలతో పాటు భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని కొందరు సభ్యులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, ఎన్నికల ప్రజాప్రతినిధుల పాత్ర క్రమంగా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 10 కోట్ల ప్రత్యేక నిధుల డిమాండ్. ప్రతి దళిత ఎమ్మెల్యే నియోజకవర్గానికి 10 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని బట్టి విక్రమార్కను కోరారు. మరి ఆయన దగ్గరనే ఉంది శాఖ, కానీ చేయలేదు. నిధుల కొరత కారణంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని, ప్రత్యేక నిధులు ఇస్తే ఆ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని వివరించినట్టు తెలిసింది. అవినీతి పైన ఆందోళన. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతుందని, దానిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని కొందరు ప్రజాప్రతినిధులు హెచ్చరించినట్లు సమాచారం. అధికార యంత్రాంగంపై పర్యవేక్షణ మరింత పెంచాలని సూచించినట్లు తెలిసింది. తుంగతుర్తి వివాదంపై బట్టి క్లాస్.
సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ విభేదాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పార్టీ నేతల మధ్య విభేదాలను మీడియా వేదికగా కాకుండా పార్టీ అంతర్గత సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలని బట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. బహిరంగ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన హితవు పలికినట్లు సమాచారం. అసంతృప్తితోనే ముగిసిందా లేక సంకేతమా? ప్రజాభవన్లో జరిగిన ఈ సమావేశం కేవలం సమస్యల ప్రస్తావనకే పరిమితమైందా లేక కాంగ్రెస్లో దళిత ప్రజాప్రతినిధుల అసంతృప్తికి తొలి బహిరంగ సంకేతం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలే తమకు గౌరవం లేదని బహిరంగంగా చెప్పుకోవడం కాంగ్రెస్ అధిష్టానం ముందు కొత్త సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద దళితులకు గౌరవం జరగట్లేదు. కనీసం ఎమ్మెల్యేలు అయినా కూడా డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నా కూడా దళిత బిడ్డలకు గౌరవం జరగట్లేదు. దీంట్లో రెడ్ల పెత్తనమే జరుగుతూ ఉంది. ఇక్కడ రెడ్ల పెత్తనం జరుగుతూ ఉంది. డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తికే పక్కన పెట్టేసి స్పీకర్గా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ ఒకపోతే ఏఐసిసికి వెళ్ళండి అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉన్నది. ఢిల్లీ వర్గాలకి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండకూడదు, మీకు మంచి పోస్టులు ఇస్తామని బట్టి విక్రమార్క పైనే పొమ్మలు లెక్క పొగబెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి వర్గం. మరి రేవంత్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టడానికి దళితుల దగ్గర ఆ సూత్రాలు లేవా అంటే ఉన్నాయి, కానీ దళితులందరూ ఏకం కావట్లేదన్న చర్చ జరుగుతుంది. దళితులలో నువ్వు మాదిగా, నేను మాదిగ పైన మాల కుట్రలు చేయాలి, మాలల పైన మాదిగోళ్ళు కుట్రలు చేయాలన్న ఆ కాన్సెప్ట్ వినిపిస్తూ ఉంది. అందరు క్లబ్ అయి ఉంటే అంటే ఓవరాల్గా 37 లక్షల మాదిగ జనాభా ఉంది. దానికి తోడు సబ్ కులాలు ఉన్నాయి. దానికి తోడు మాలలు కూడా ఏకమై, ఎస్సీలు అందరూ ఏకమైతే జబర్దస్త్గా ఉంటుంది. బట్ ఎస్సీలు అందరూ ఏకమై, ప్రజాప్రతినిధులు అందరూ ఏకమైనప్పటికీ ఇక్కడ కింద వర్గాలలో మాత్రం విభజన రేఖలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ నియోజకవర్గంలో రెడ్డిల పెత్తనం ఎక్కువగా సాగుతుంది. సరే, ఇప్పుడు మందుల సామెల్ అటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు అధికారం ఇస్తే ఆయన వల్గర్గా తిడుతూ ఉన్నాడు. పెద్దగా ఏం చదువుకోలే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే మీన్స్ 10th క్లాస్ పాస్ అన్నట్టు. ఆయన ఏం చదువుకోలే, ఏదో అడ్డమారు గుడ్డు దెబ్బలో అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయిండు. ఒక సబ్జెక్ట్ ఉన్న బిడ్డకు మళ్ళీ అక్కడ అవకాశం ఇస్తే అప్పుడు చిరంజీవి ట్రై చేసిండు. ఇదే యుగేందర్ కూడా ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసిండు. చిరంజీవి దళిత బిడ్డ చిరంజీవి కూడా ట్రై చేసిండు. బట్ వీళ్ళిద్దరు కొంచెం చదువుకున్న వాళ్ళు అడ్వకేట్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అడ్వకేట్స్కి చదువుకున్నోడికి పోతే అని చెప్పేసి యాక్చువల్లీ రెడ్లందరూ కలిసి ఏం చేసిందంటే, ఈయనైతే మనం చెప్పినట్టు వింటాడు మందుల సామెల్ అని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అందరు కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరు కలిసి మనోడిని మందుల సామెల్ని పెట్టి గెలిపించిండు. సరే, తక్కువ ఖర్చుతో వాళ్ళకు వీళ్ళకు ఇచ్చిండు, గెలిచిన తర్వాత ఈయన భాషకు వల్గారిటీగా కత్తులు తీస్తా, కత్తుల కోలాటం అంటాడు. ఎవరి మీద కత్తులు తీస్తారు? ఎమ్మెల్యే అనేదే మర్చిపోతాడు. నీ నియోజకవర్గానికే నీకు దిక్కు దివాణా లేదు. నీ అడ్డగూడు ఎట్లా ఉంది, నీ తుంగతుర్తి ఎట్లా ఉంది, నీ తిరుమలగిరి ఎట్లా ఉంది, నీ నియోజకవర్గానికే నీకు దిక్కు లేదు. మోత్కూరు ఎట్లా ఉంది, నీ నియోజకవర్గానికి ఏమైనా ఉందా అసలు? దానికే నీకు రోడ్లు లేవు, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒకరిని తీసుకొచ్చి ఏమైనా 10 మందికి ఎంప్లాయ్మెంట్ లేదు నీకు. నువ్వు కత్తుల కోలాటం తిప్పుతావు, అందరిని తిప్పుతావు. మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మన భాష కూడా చాలా ప్రియారిటీ ఉంటుంది. మన భాష మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎప్పుడు మనిషి ఒకేలాగా ఉండడు రా బాబు. కోపం వస్తే తిట్టొచ్చు, బట్ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నిన్ను ఒకటి తిడుతుండ అని చెప్పేసి నువ్వు లైవ్కి వచ్చి మీడియా ముందుకు అమడాబూతులు తిడితే ఏమవుతుంది? నువ్వే డ్యామేజ్ అవుతావు. పంది పోతూ ఉంటుంది, బురదలో పడి పంది పోతూ ఉంటుంది. పంది ఇట్లా అంటుంది, మన మీద బురద పడుతుంది. దీని తల్లి పంది నా మీద బురదేసిందని మనం కొట్టడానికి పోతే ఏం చేస్తుంది? అది ఇంకా గట్టిగా ఉంటుంది, ఇంకా బురద పడుతుంది మనకు. అంటే పందే, మనిషే. ఎప్పుడు పందులు అటువంటి మనుషులతో మనుషులు పోల్చుకోకూడదు. అనొంచే మీరందరూ ఒకటి కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇదే బట్టి విక్రమార్కన్న ఆదిలాబాద్ నుంచి పీపుల్స్ మార్చ్ అని చెప్పేసి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం నడి ఒడ్డు వరకు పాదయాత్ర చేసింది పీపుల్స్ మార్చ్. ఇదే బట్టి విక్రమార్కన్న ఎండులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ పాదయాత్ర మొత్తం నేను కవర్ చేస్తా. క్యూనిస్లో ఉన్నప్పుడు 2 రోజులు ఖమ్మంలో ఉన్నా.
సో ఇటువంటి బిడ్డలపైన ఎందుకు కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ రెడ్డి వర్గాలు? అంటే కాంగ్రెస్ అంటే మరి లేదంటే కాంగ్రెస్ను తీసేసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోండి, అయిపోతుంది. ఇక ఓన్లీ రెడ్లు మాత్రమే ఓట్లు వేయాలి, రెడ్లు మాత్రమే ఉండాలని పెట్టుకోండి రెడ్డి కాంగ్రెస్ అని. నల్గొండలో అదే నడిపించింది కదా. నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గం, నల్గొండ జిల్లా మొత్తం ఏకైక బీసీ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. ఆయనగా ఆర్థికంగా ఉంది కాబట్టి జర ఇచ్చిండ్రు. ఇక సామాన్యుడానికి లేనే లేదు. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు సర్వనాశనం అయింది. స్వచ్ఛ కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది, పచ్చ కాంగ్రెస్ పైకి వస్తుంది. అబ్బా, ఇప్పటికి మీరు మేల్కొనకపోతే దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు 100% మేల్కోవాల్సిందే. రెడ్లలో మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళను సపోర్ట్ తీసుకొని మీరు ఎదగండి. కానీ మనం ఎవరి ద్వారా ఎదిగినామో వాళ్ళనైతే మర్చిపోకండి. ఏది ఏమైనా మంచిదే.